కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం కొంగర కలాన్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. అమిత్ షా టూర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ముఖ్యంగా ఒక 3-4 నెలల్లో జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల అంశం పైన తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు కొంగర కలాన్లో జరిగేటువంటి తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొని వాళ్లకు అంటే పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ముఖ్యంగా పార్లమెంట్ లో తెలంగాణ నుంచి భారీ స్థాయిలో సీట్లను సాధించాలనేటువంటి విషయం పైన ముఖ్య నేతలు చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1:25 ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో ముఖ్య నేతలతో అమిత్ షా లంచ్ భేటీ జరిగే అవకాశం ఉంది. ముఖ్య నేతలతో అక్కడ ఆ హోటల్లో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా అమిత్ షా భేటీ కానున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరిని ఆ బీజేపీ పక్ష నేతగా కూడా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మమ్మ ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుండి నేరుగా కొంగర కలాన్లో జరిగేటువంటి పదాధికారుల సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో దాదాపుగా 10 సీట్ల వరకు బీజేపీ విజయం సాధించేదానికి వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశం జరిగిన తర్వాత ప్రత్యేకంగా కొంతమంది అధికారులతో కూడా సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా బీజేపీ మాత్రం తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి సాధించేందుకు చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కొంతకాలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారన్నటువంటి విషయంలో వేచి చూసే ధోరణితో పాటు 10 సంవత్సరాలలో కేంద్రంలో మోడీ సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఇతర అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదే అంశంతో పాటు జనవరి 22వ తేదీన అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ విషయం కూడా ప్రజల్లోకి బీజేపీ నేతలు తీసుకువెళ్లాలంటే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తిరిగి 3వసారి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.